ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీ కొరకు మరి ప్రత్యేక ప్రార్థనలు చేయబట్టడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది మీ విన్నపాలు తెలియపరుస్తున్నారు ఫోన్స్ ద్వారా. సో మీ కొరకు ఈ యొక్క ప్రార్థన చేయడం జరుగుతుంది ప్రియులారా. మరి మనం బైబిల్లో అనేక విషయాలు చూసుకున్నాం కదా, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మీ కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. మరి ఉషా గారు మరి ప్రార్థన చేయమని కోరుతున్నారు. అప్పుల సమస్యల నుంచి విడుదల పొందాలని, జాబ్ రావాలని. అదేవిధంగా రామ్లం గారు కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి చెవులు వినిపించాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను పిల్లరా. మహోన్నతుడా నీకు వందనాలు. ఉషా గారికి ప్రభా సువార్త ప్రభా చేసే ఆత్మని ఎల్లవేళలా అనుగ్రహించండి. అటు విధంగానే జాబ్ వచ్చేటట్టుగా సహాయం చేయండి ప్రభా. అద్భుతం చేయండి ప్రభా, నీకు వందనాలు. అప్పుల సమస్యల నుంచి విడుదల చేయండి ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అటు విధంగా ఇదిగో ప్రభా యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మిరాకల్స్ చేసిన దేవుడు రామలమ్మ గారు కూడా చెవులు వినిపించినట్టుగా సహాయం చేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. దేవా నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని ముట్టుకొని స్వస్థపరిచే దేవుడు ప్రభా, అద్భుతమైన స్వస్థత కలిగించమని యేసే నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరి ప్రియులారా, మీ కొరకు అలాగే ప్రార్థన చేశాను. దేవుడు స్వస్థత కార్యం చేస్తారు. నిరీక్షణ కలిగి ఉండండి. మంచి జాబ్ మీకు దేవుడు ఇచ్చును గాక. అలాగే హేమలత గారు ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారండి. మరి చెప్పులు మరి చెడుపులు చిల్లంగుల నుంచి విడుదల కావాలని, దేవుడు తోడుగా ఉండాలని, భర్త త్రాగు నుంచి విడుదల పొందాలని హేమలత గారు ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు. ఆమె కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే సుశాని కొరకు ప్రార్థన చేస్తామండి. మరి ఆవిడకి మరి ఆవిడ విషయంలో మరి గారి క్యాన్సర్ స్వస్థత రావాలని చెప్పి సరస్వతి గారికి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. కాబట్టి ఆమె కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది పిల్లరా. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. హేమలత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. చేతబడు చెడుపు చిల్లంగ శక్తుల నుంచి విడుదల దయచేయండి. ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. అట్టి విధంగా భర్త త్రాగుడి నుంచి కూడా సంపూర్ణమైన విడుదల దయచేయండి. ఇగో ప్రభా యేసయ్య నాయన సుహాసిని గారు ప్రభా, సరస్వతి గారి క్యాన్సర్ సమస్య ఉందని చెప్పి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. యేసు నామములో ముట్టుకొని స్వస్థపరచండి, లేవనెత్తండి ప్రభా. అలాగే మేఘనా ప్రభా నాయన, ఆమె తండ్రి మేఘనా గారు మరి తన భర్తకి చేతబడి చెడుపు చిల్లంగల నుంచి విడుదల చేసి సంపూర్ణ స్వస్థతని ఇచ్చిన ఆయన ఆ కుటుంబంలో కూడా నీ అద్భుతం చేసి ఆ విధంగా ఆ కుటుంబ సమస్యలన్నిటి నుంచి విడిపించి మీ సాక్షిగా కుమార్తెని నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మరి దేవుడు అద్భుతమైన కార్యం చేశారండి. మీ పట్ల దేవుడు చేస్తాడు. దేవుడు స్వస్థత కార్యాలు చేస్తారు. ధైర్యంగా ఉండండి పిల్లరా. అలాగే మరి మరొక విన్నపాన్ని కోరి ఉన్నారు పిల్లరా. శాంతి గారు సాలిపేట నుంచి మరి త్రినాథరావు గారికి మార్పు రావాలని, త్రాగు నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, దుర్గాప్రసాద్ గారికి జాబ్ రావాలని శాంతి గారు ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. ప్రార్థన చేస్తాను పిల్లరా. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. శాంతి గారు ప్రభా, త్రినాథరావు గారికి సంపూర్ణమైనటువంటి మారుమనసు రక్షణ ఇవ్వండి. త్రాగు నుంచి విడుదల దయచేయండి ప్రభా. అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి. దుర్గాప్రసాద్ గారికి మంచి జాబ్ వచ్చి ప్రభా అయా ఆమె ప్రార్థనలు, ఆమె సమస్యలు ఏమైతే చెప్పి ఉన్నారో అవన్నింటినీ మీరు ఆలకించి విడుదల చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సిస్టర్ గారు, మీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యం చేస్తారు. అలాగే లతాకర్ గారు కూడా ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. మరి సుహాసిని గారు కూడా మరి లోకంలో పడిపోకుండా దేవుని సన్నిధిలో బలంగా ఉండి, జాబ్ ఉండి, సమృద్ధిగా మరి అన్ని విషయాలు కూడా మరి సమస్యల నుంచి విడుదల పొంది మరి మరి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుందో దాని నుంచి స్వస్థత కావాలని కోరి ఉన్నారు. లతా గారు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, మరి పిల్లల చదువుల విజయము, ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారండి. మీ కొరకు ఇప్పుడు ఈ సమయంలో ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరుగుతుంది. మహాపరిశుద్ర యేసయ్య నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. అయ్యా సుహాసిని గారిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. లోకంలో దుష్టుడు పడదోయకుండా ప్రభా చాలా ఆ చేతినొప్పి నుంచి సంపూర్ణమైన విడుదల దయచేసి ప్రభా, సమస్యల నుంచి విడుదల దయచేసి ప్రభా, జాబ్లు ఎప్పుడు కూడా హ్యాపీగా స్థిరంగా ఉన్నట్టుగా ప్రభా జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. లతా గారికి కూడా ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించండి ప్రభా. ఇల్లు కట్టుకొని ప్రభా అయ్యా నాయన ఎటువంటి గొడవలు లేకుండా ప్రభా ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. సిస్టర్ గారు, మరి మీ పట్ల గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. అలాగే ఇంకా ఎవరెవరైతే ఏవైతే సమస్యలు చెప్పారు, నూకరత్నం గారు, మేరీ గారు, తర్వాత గంగా గారు, తర్వాత పావని గారు, వారికి ఉన్న సమస్యల గురించి కూడా ప్రార్థన చేయమన్నారు. నూకరత్నం గారి గురించి ప్రార్థన చేద్దాం పిల్లరా. మరి వాళ్ళ యొక్క పని, మరి ఆమె వర్క్ చేసే చోట ఐఎస్ మరి
దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల చేయాలని ప్రార్థన చేయడం జరుగుతుంది. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. నూకరత్న గారు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆమె ఎవరి గురించి అయితే ప్రార్థన చేయమన్నారో ఆ కుమారుడు ఐఏఎస్లో సెలెక్ట్ అవ్వడానికి సహాయం చేయండి. సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మేరీ గారిని కూడా అప్పుల నుంచి విడుదల దయచేసి ప్రభా, జోస్నాకు పీసీఓడి ప్రాబ్లం నుంచి సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా. బ్లడ్ పెరగాలి ప్రభా. యోబు గారి త్రాగుడు నుంచి విడుదల దయచేసి ప్రభా, నాయన భార్యకి ప్రభా ఇంటర్లో మంచి రిజల్ట్ వచ్చినట్టుగా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు మీ పట్ల ఇంకా దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. మే గాడ్ బ్లెస్ యూ.